హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు ఒకే టిప్స్ కాకుండా యూజ్ఫుల్గా ఉండే టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానంటే ఖచ్చితంగా మన నిత్య జీవితంలో అయితే టిప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మనలో చాలా మంది ఇళ్లలో మొక్కలు అవి పెంచుకుంటూ ఉంటారు కదండి. కానీ ఒక్కొక్కసారి మొక్కలు అనేవి అస్సలు గుబురుగా పెరగవు, ఆకులు రాలిపోవడం, లేదంటే మొక్కలు అనేవి వాడిపోయినట్టు అయిపోవడం, అసలు నిండుదనమే లేకుండా పురుగు పట్టేస్తూ కూడా ఉంటాయి. సో మన ఇంట్లో పెంచుకుని ఏ మొక్కలైనా, ముఖ్యంగా తులసి అయితే ఇంకా గుబురుగా పెరుగుతుందండి చిట్కా ట్రై చేయడం వల్ల. ఇంట్లో మొక్కలు అనేవి గుబురుగా పెరగాలనుకున్నట్లయితే సింపుల్గా చిన్న చిట్కాని ట్రై చేయండి. ఒక బౌల్తో వాటర్ని తీసుకొని ఇందులో కొంచెం మజ్జిగను వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు కూడా పసుపును యాడ్ చేసుకొని కొంచెం ఇంగువను యాడ్ చేసేసుకొని ఈ వాటర్ని ఇలా మీరు వారానికి 1-2 సార్లు అయితే చక్కగా తయారు చేసేసుకుంటే ఇంగు వల్ల మొక్కలు అనేవి పురుగు పట్టకుండా ఉంటాయండి. అలాగే మజ్జిగ వల్ల మనకి ఏంటంటే మొక్కలు అనేవి కుదుల నుంచి కూడా, అంటే వేళ్ళు దగ్గర నుంచి కూడా మనకి చాలా చక్కగా గుబురుగా పచ్చగా పెరుగుతాయి. అలాగే పసుపు వల్ల మనకి ఏంటంటే మొక్కలకి పురుగులు, చీమలు ఎటువంటివి కూడా పట్టకుండా, మొక్కలు అనేవి కూడా వాడిపోయి ఆకులు అనేవి రాలిపోకుండా, ఏ టైంలో కూడా అంటే మనకి సమ్మర్లో అయినా కూడా మొక్కలు అనేవి గుబురుగా నిండుగా పచ్చగా పెరగాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ఈ మజ్జిగ వాటర్ని మనము తయారు చేసుకొని వారానికి 2 సార్లు మీ ఇంట్లోని పెంచుకున్న మొక్కలన్నిటికీ కూడా చక్కగా పోసారనుకోండి, మీరే ఒక 2-3 వారాల్లోనే మీ మొక్కలు అనేవి ఎంత గుబురుగా పెరుగుతున్నాయో, ఆకులు అనేవి ఎంత దృఢంగా ఉన్నాయో, మొక్కలు అనేవి ఎంత నిండుగా పచ్చగా పెరుగుతున్నాయి అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. ఖచ్చితంగా ఇంట్లో తులసి మొక్క ఉన్నా కూడాను ట్రై చేయండి. తులసి మొక్క కూడా ఇంకా గుబురుగా పెరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా మొక్కలకైతే చిన్న ఫెర్టిలిటీని అందించండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అయితే తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడాను జస్ట్ సమ్మర్లోనే కాకుండా నార్మల్గా బయటకు వెళ్ళి వచ్చేసరికి ముఖం అంతా కూడా ట్యానిష్గా అయిపోయి, ముఖ్యంగా మన బాడీతో అసలు సంబంధమే ఉండదు, మన ఫేసు నెక్ నల్లగా ఉంటుంది. సో ఈ ఫేస్ మీద ఉండే ట్యాన్ కానీ మొగ్గు మచ్చలు కానీ పోవాలనుకున్నట్లయితే సింపుల్గా చిన్న రెమెడీని ట్రై చేయండి. 100% మనకు రిజల్ట్ కనిపిస్తుందండి. నేను ఇంట్లో ఖచ్చితంగా వారానికి 2 సార్లు దీన్నే యూజ్ చేస్తానండి. అందువల్ల ఫేస్ అనేది ఎప్పుడు ట్యానిష్గా ఉండదన్నమాట. జస్ట్ ఒక టమాటా ముక్కను తీసుకోండి ఫ్రెష్గా ఉండేది. ఆ తర్వాత మీకు నచ్చిన కాఫీ పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ఈ విధంగా వేసేసుకొని, ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు షుగర్ను వేసుకోండి. షుగర్ అనేది మనకి న్యాచురల్ స్క్రబ్బింగ్లా యూజ్ అవుతుంది అనమాట. తర్వాత చిటికెడు పసుపును కూడా వేసుకోండి, చాలా మంచిది కూడా పసుపు అనేది. దీన్ని మీరు వారానికి ఒక్కసారి బయటకు వెళ్ళి వచ్చారనుకోండి, సో తర్వాతైనా ట్రై చేయొచ్చు అనమాట. జస్ట్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీ ఫేస్కి, నెక్కి, అలాగే చేతులకి, కాళ్ళకి, మోకాళ్ళకి, చేతులకి రాసిన కూడాను అక్కడ ఉండే ట్యాన్ కానీ లేదంటే నలుపుదనం అంతా కూడా ఈజీగా పోతుందన్నమాట. ఈ విధంగా మనకి టమాటా అనేది ఫేస్ గ్లోని పెంచి, అలాగే ఫేస్ మీద ఉండే ట్యాన్, మగ్గు మచ్చలు ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా మనం సమ్మర్లో అందరిమీ కూడా ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. జస్ట్ ఇలా బయటకు వెళ్ళి వచ్చేసరికి మన ఫేస్కి, బాడీకి అస్సలు సంబంధం కూడా ఉండదు, నల్లగా అయిపోతూ ఉంటుంది. ఇలా దీంతో నీట్గా స్క్రబ్బింగ్ చేసుకొని 1-2-3 సార్లు చక్కగా ఇలా మీరు మసాజ్ చేసేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకొని చూడండి. మన బొగ్గులు కూడా చాలా సాఫ్ట్గా అండ్ అలాగే స్కిన్ మీద ఎటువంటి మచ్చలు, మరకలు లేకుండా, ముఖ్యంగా ఎప్పుడు కూడా ఫేస్ అనేది ట్యాన్ అనేది చేరిపోకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఈ స్క్రబ్బింగ్ అయితే ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్గా ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ 1-2 బలులు ఉంటూ ఉంటాయి కదండి సాధారణంగా. ఇంకొంతమంది ఇళ్లలోనే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ మన కిచెన్లో ఉన్న ప్రతిదీ, ప్లేట్ల దగ్గర నుంచి గ్లాసుల మీద, అలాగే మన స్టవ్ మీద కానీ, కిచెన్ కట్ల మీద, వీటన్నిటి మీద తిరుగుతూ మనకి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయండి. మనకు తెలియదు, ఇవి ప్రతిదీ కూడా ముడుతూ ఉంటాయి. కానీ ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఇంట్లో బలులు బొద్దింకలు పోవటం లేదనుకున్నట్లయితే ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి. ఇంట్లో ఉండే బలులు బొద్దింకలు అన్నీ కూడా చక్కగా పోతాయి అనమాట. జస్ట్ ఒక ట్యాబ్లెట్ ఏదైనా మీకు నచ్చింది తీసుకుని, నేనైతే డోలో 650 ట్యాబ్లెట్ని అయితే ఒకటి తీసుకున్నానండి. ఆ తర్వాత మెత్తగా పౌడర్లా తయారు చేసుకుని ఒక పేపర్లో పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 1.5 స్పూన్ వరకు కూడా గోధుమ పిండిని కొంచెం తీసుకొని ముందు మనము పౌడర్ తయారు చేసి పెట్టుకున్న ట్యాబ్లెట్ని కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, మనం ఎటువంటి కెమికల్స్ కూడా యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ట్యాబ్లెట్ కూడా మనకి కెమికల్ లాంటిదే కాబట్టి ఇది చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం వాటర్ని వేసేసుకొని మరీ పలచగా కాకుండా, మరీ థిక్గా కాకుండా, వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ మనం చిన్న బాల్స్ తయారు చేసుకునే విధంగా వీటిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. తయారు చేసిన మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటిని మనము ఎక్కడెక్కడైతే ఈ బల్లులు బొద్దింకలు అలాగే ఎలుకలు తిరుగుతున్నాయో ఆ ప్రాంతంలో పెట్టామంటే ఇవి తిని ఎలుకలు కానీ బొద్దింకలు కానీ బయటకు పోయి చనిపోతాయి అనమాట. ఇవి పెట్టేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు పెంపుడు జంతువులకు అస్సలు అందనివ్వకండి. ఈ చిన్న చిట్కాతో మీ ఇంట్లో ఉండే బల్లు బొద్దింకలకి గుడ్ బై చెప్పేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అయితే తెలుసుకుందాము. ఈ రోజుల్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేయమని ఎవ్వరు కూడా ఉన్నారండి. ఎందువలంటే ఎక్కువగా ఫోన్ చూడడం వల్ల కానీ లేదంటే లేట్ నైట్ నిద్ర లేకపోవడం వల్ల కానీ ఇలా రకరకాల సమస్య వల్ల మన కళ్ళ చుట్టూ కూడా నల్లవలయాలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా మాకు ఈ డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గటం లేదని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి. డార్క్ సర్కిల్స్కి ఏవైనా కూడా మంచి రెమెడీ ఉంటే ఇది డార్క్ సర్కిల్స్కే కాకుండా ఫేస్ మంచి గ్లోయింగ్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సింపుల్గా ఇలా గరుకగా ఉండే ప్లేస్లో 1 స్పూన్ వరకు కూడా పాలను వేసుకొని మీకు నచ్చిన పాలు వేసేసుకొని ఆ తర్వాత ఒక బాదం పిక్కని తీసుకొని దీని మీద ఈ విధంగా మిల్క్తో పాటు కూడాను కొంచెం మనం ఇలా రుద్దామంటే మిశ్రమం అనేది వస్తుందండి. దీన్ని మీకు ఎక్కడెక్కడైతే డార్క్ సర్కిల్స్ అనేవి ఉన్నాయో కళ్ళ చుట్టూ కూడా చక్కగా మీరు పడుకునేటప్పుడు నైట్ టైం ఇలా నీట్గా ఫేస్ అనేది క్లీన్ చేసుకొని అప్లై చేసుకోండి. దీనివల్ల కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ అనేవి చాలా చాలా చక్కగా మీకు 3 నుంచి 4 రోజుల్లోనే తగ్గుతాయండి. అలాగే మీరు దీన్ని ఫేస్ ప్యాక్ లా కూడా అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్నారంటే ముఖం మీద మచ్చలు ముటుమెలు లాంటివి కూడా చాలా చక్కగా తగ్గిపోతాయి అనమాట. ఇలా మీరు డార్క్ సర్కిల్స్ పోవాలనుకున్నట్లయితే సింపుల్గా ఈ మిశ్రమాన్ని అప్లై చేసేసుకొని కళ్ళ చుట్టూ కూడా ఈ విధంగా కొంచెం మసాజ్ చేయండి. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి మనకి ఈ కళ్ళ చుట్టూ నల్లవలయాలు అనేవి పోతాయి అనమాట. ఈ విధంగా 3 నుంచి 4 రోజులు మీరు ట్రై చేసి చూడండి. మీ కళ్ళ కింద ఉన్న నల్ల మచ్చలు అన్నీ కూడా పోతాయి. మొగ్గు మచ్చలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా చిన్న రెమెడీని ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. జనరల్గా వంట చేసే ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. నార్మల్గా మనం స్టవ్ అనేది ప్రతిరోజు క్లీన్ చేసేస్తూ ఉంటాం కానీ బర్నర్స్ని అస్సలు పట్టించుకోమండి. దీనివల్ల మనకి చాలా గ్యాస్ వేస్ట్ అయిపోతుందండి. అలాగే గ్యాస్ కూడా రిపేర్ వచ్చే ఛాన్స్ ఈ బర్నర్స్ వల్లే ఉంటుంది. ఒక్కొక్కసారి ఎర్రమంట అనేది కూడా వచ్చేయడానికి రీజన్స్ ఈ బర్నర్సే. గ్యాస్ అనేది వేళలో మనకి ఆదా అవ్వాలనుకున్నట్లయితే సింపుల్గా గ్యాస్ బర్నర్స్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవాలి. ఒక్క చుక్క వాటర్ లేకుండా గ్యాస్ బర్నర్స్ని ఏ విధంగా క్లీన్ చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందామండి. జనరల్గా నేనైతే మా ఇంట్లోనే ఉండే గ్యాస్ బర్నర్స్వి చూపిస్తున్నాను చూడండి. సో బర్నర్స్ అనేవి ఎంత మనకి మసిలాగా వస్తుందో దీనివల్లే మనకి ఏంటంటే గ్యాస్ అనేది ఎక్కువ వృధా అయిపోతూ ఉంటుంది. అలాగే మనకి ఎర్రమంట కూడా వచ్చేస్తే స్టవ్ కూడా పాడైపోతుందండి. ఇలా మనం ఒక్క చుక్క వాటర్ అనేది వేసే పని లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా వారం 10 రోజులకు ఒక్కసారి కొంచెం మనం ఫేస్కి రాసుకునే పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ఈ విధంగా స్టవ్ బర్నర్స్పై కొంచెం వేసుకొని చేత్తో కానీ లేదంటే ఒక బ్రష్తో కానీ నీట్గా క్లీన్ చేసేయండి ఫస్ట్. సో ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల దాని మీద ఉండే మసి అంతా కూడా ఈజీగా వచ్చేస్తుందంటే ఈవెన్ మనకి తుప్పు కూడా పోతుందండి. ఈ తుప్పు వల్ల మసి వల్ల మనకి ఏంటంటే ఎర్రమంట అనేది ఎక్కువ వచ్చేసి గ్యాస్ అనేది చాలా ఎక్కువ వేస్ట్ అయిపోతుంటుందండి. ఇలా మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల అసలు బర్నర్స్ మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. కొంచెం ఈ విధంగా బ్రష్తో ఇలా నీట్గా క్లీన్ చేస్తారంటే తుప్పు కానీ ఒకవేళ ఏవైనా బర్నర్స్ హోల్స్లో స్ట్రక్ అయిపోయిన ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఇలా మనము ఒక్క చుక్క వాటర్ కూడా యూజ్ చేసుకోకుండా ఒకవేళ మనకి బర్నర్స్ మీద జిడ్డు కానీ మురుకు కానీ తుప్పు కానీ ఇవి ఏవుని కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. మీరు ఖచ్చితంగా వారానికి ఒకసారి గ్యాస్ స్టవ్ బర్నర్లపై కొంచెం పౌడర్ వేసి క్లీన్ చేశారంటే వేళ్ళల్లో మనం గ్యాస్ని ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్యాస్ ఎప్పటికీ కూడా రిపేర్ రాకుండా చాలా నీట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి మనము గ్యాస్ బర్నర్స్ని ఈజీగా నీట్గా క్లీన్ చేసినా కూడా మనకు ఒక్కొక్కసారి జిడ్డు మురుకు అనేది పోదు కదా. కానీ పౌడర్ వేయడం వల్ల మనకి నిమిషాల్లోనే అసలు క్లీన్ చేసే పని లేకుండా జిడ్డు మురుకు అంతా పోతుంది. ఒక్కసారి చూడండి ఎంత తుప్పు ఎంత మసి వచ్చిందో. చాలా చక్కగా మనం గ్యాస్ని ఆదా చేసుకోవచ్చు. చిటికెడు పౌడర్ని మనము ఈ బర్నర్స్పై వేయడం వల్ల ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అయ్యాను అనుకుంటున్నాను. టిప్స్ కనుక మీకు ఏమైనా యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.